రేయ్ ఏంట్రా ఏం చేస్తున్నావు? పంచర్లు ఉన్నాయేమో టెస్ట్ చేస్తున్నాం. నీ మొహం పంచర్ ఇలాగా చూడడం. ట్యూబ్ నీళ్ళలో ముంచి ఎక్కడ ఎయిర్ లీక్ అయితే అక్కడ పొలాలకు వచ్చాలి. రే పంచర్లు వేస్తావు నువ్వు మాకు చెప్పేస్తున్నావా? ఇది చాలా ఎక్స్ట్రా రే. మన బ్యాంక్ క్లర్క్ నేను మాట్లాడుతున్నాడు. ఆ, ఏంటి సార్ ఎలా వచ్చారు? నీకోసమే బస్ రెడీ అయిందా? అది అది ఇంకా రెడీ అవ్వలేదు సార్, చేయిస్తాం. ఇన్స్టాల్మెంట్ తీసేసుకున్నారు, బస్ మాత్రం రెడీ చేసి మా మేనేజర్ చూపించలేదు. ఇదిగో మీ దగ్గర ఏదో పైసా తినాలి కాబట్టి ముందుగా హెచ్చరిస్తున్నాను. మా మేనేజర్ గారు వచ్చి చూసాడనుకో చాలా డేంజర్, అర్థమైందా? తర్వాత ఎవరు ఏం చేయలేరు, చూసుకో మరి. టట్టడే. ఏంట్రా ఇది ముళ్ళ కిరీటం లాగా? నువ్వు చెప్పావు కదా పంచర్లను చోటల్లో పొలాలకు వచ్చామని, మొత్తం గుచ్చాను. రే దీనికి బాడీ నిండా పంచర్లే, దీన్ని బాజాంచి డబ్బులు పెడితే 3 కొత్త చూపులు కొనుక్కోవచ్చు. సరే పద. ఏంటి వెళ్ళేది? ముందు అక్కడ డబ్బులు ఇచ్చినాడు. డబ్బులు ఇవ్వడం ఏంట్రా? మరి పొలాన్ని ఊరిని వచ్చిన అనుకున్నావా? అక్కడ కొత్త చీపురు కొని కూర్చాం. నీ అబ్బా నువ్వు ఎక్కడ చేయి పెడితే అక్కడ నాశనం కదరా. పద. ప్లీజ్ కొత్త విషయాలని చెప్పా. ఇంకో చీపురు కావాలా? చంపేస్తా నేను. పద. అదే బస్సు. సార్ సార్ ఏమైంది సార్? సార్ ఏంటి సార్ ఇదంతా? ఏం లేదయ్యా, చూసి చాలా కాలం అయింది కదా, సరదాగా పలకరిద్దామని వచ్చాను. ఎలా ఉంది హెల్త్? రండి సార్ కూర్చుని మాట్లాడుకుందాం. మీ నాన్నగారి మీద అభిమానంతో ఏ గ్యారంటీ లేకుండా లోన్ ఇచ్చినందుకు నువ్వు చేసే పనిదే. లోన్ ఇచ్చింది హోటల్ పెట్టమని, అంతేగాని హోటల్కి వెళ్ళి తిని తాగి తొంగమని కాదు. ఇన్స్టాల్మెంట్ తీసుకున్నప్పుడు అది కరెక్ట్ గా. సార్ మేము కావాలని చేయలేదు సార్, మేము చెప్పేది ఏనండి. సార్ అసలు ఏం జరిగిందంటే సార్ ఆర్సీ బుక్. వెరీ గుడ్, ఇది చాలు నాకు. ఇప్పుడు మీ బస్సు కదలాలంటే నా పర్మిషన్ కావాలి. అది కావాలంటే నేను ఇచ్చిన లోన్ అనా పైసలతో సహా కట్టాలి. పదా. ఏంట్రా ఇది వాసంత బట్టల నుంచి పడింది? దీపావళితో పాకరా, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా. చూడు